శనగలతో ఎక్కువగా మసాలా శనగలు కానీ కూర కానీ చేస్తూ ఉంటాం కదా. ఇలా ఓసారి పులావ్ చేసి చూడండి. లంచ్ బాక్స్లోకైనా ఇంట్లో భోజనానికైనా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక కప్పు కాబూలీ శనగలను 7-8 గంటల పాటు కానీ రాత్రంతా కానీ నానబెట్టి తీసుకోవాలి. నీళ్లతో కలిపి కుక్కర్లోకి వేసుకుని దీనిలో ఓ పెద్ద యాలుక 2 యాలుకలను వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది చల్లారేలోపు వేరొక స్టవ్ పైన గిన్నె పెట్టుకుని దీనిలో 1.5 స్పూన్ల నూనె వేసుకుని 1/2 స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1/2 జాపత్రి, 2 యాలుకలు, ఒక 5-6 మిరియాలను దీనిలోకి వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పొడవుగా తరిగిన 2 ఉల్లిపాయల సన్నటి తరుగు, చీరుకున్న 2 పచ్చిమిర్చిని వేసి ఇవి కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 2 టొమాటోలను కాస్త పెద్ద ముక్కలుగా కోసుకుని ఈ టొమాటో ముక్కలను ఒక 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోవటంతో పాటు టొమాటోలు కాస్త మగ్గేంత వరకు దీన్ని వేయించుకోవాలి. ఇలా వేగినాక ఓ కప్పు చిలికిన పెరుగును వేసుకోవాలి. ఈ పెరుగు వచ్చేసి 100 గ్రాములు ఉంటుంది. పెరుగు వేసుకునేటప్పుడు మంటను ఒకసారి పూర్తిగా తగ్గించేసి ఒక 1/2 నిమిషం పాటు సన్నని మంట పైనే ఉంచుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఈలోపు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న కాబూలీ శనగల్లోని నీళ్లను ఒక గిన్నెలోకి వడగట్టుకుని తీసుకోండి. ఈ తాలింపు దగ్గర పట్టడం మొదలైనప్పుడు మంటను పూర్తిగా తగ్గించేసి సన్నని మంట పైకి పెట్టుకోండి. దీని నుండి నూనె ఇలా పైకి తేలటం మొదలైనప్పుడు 1.25 గ్లాసుల నీళ్లను వేసుకోండి. శనగలను ఉడికించుకున్న నీళ్లుంటే దాన్ని కూడా వేసుకోవచ్చు. ఓసారి కలుపుకుని రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుని మరోసారి కలిపి మూత పెట్టేసి నీళ్లు తెరల కాగేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడు ముందుగానే నానబెట్టి పెట్టుకున్న 1 గ్లాస్ బియ్యంను దీనిలోకి వేసుకోవాలి. మీరు బాస్మతి రైస్ తీసుకుంటున్నట్లయితే గ్లాస్కు 2 గ్లాసులు చొప్పున నీళ్లు వేసుకోండి. ఇలా ఓసారి కలిపేసి మూత పెట్టి ఓ నిమిషం ఉడకనివ్వండి. ఈలోపు వేరొక స్టవ్ పైన ప్యాన్లోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకుని ఉడికించి పక్కన పెట్టుకున్న కాబూలీ శనగలను వేసుకోండి. దీనిలో 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కాశ్మీరీ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిల్ని 1 లేదా 2 నిమిషాల పాటు మంచిగా వేయించుకోండి. ఇలా కాస్త వేయించుకోవటం వలన శనగలు తినేటప్పుడు చాలా రుచిగా అనిపిస్తాయి. మరోపక్క 1 నిమిషం తర్వాత మూత తీసి గరిటెతో ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి. వేసుకున్న నీళ్లు సగం ఎగిరి ఇలా బుడగలుగా రావటం మొదలైనప్పుడు మంటను పూర్తిగా తగ్గించేసి సన్నని మంట పైకి పెట్టుకుని 2 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న శనగలు, ఓ గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకుని ఈ మొత్తాన్ని ఓసారి కలిసేలాగా కలుపుకోండి. అన్నం మనకు కాస్త చెమ్మగా ఉన్నప్పుడే వీటిల్ని వేసుకోవాలి. ఇలా కలిపేసి మరొకటి లేదా 2 నిమిషాల పాటు సన్నని మంట మీదే మగ్గించుకుని స్టవ్ పై నుండి దించేసి ఒక 10 నిమిషాల పాటు మూత తీయకుండా అలానే ఉంచేసేయండి. అంతేనండి, పొడి పొడిలాడుతూ ఎంతో రుచిగా ఉండే కాబూలీ శనగలతో పులావ్ తయారైపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.